గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూర్యాస్ కర్సివ్ రైటింగ్ కోర్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా. మై నేమ్ ఈజ్ మురళీధర్, హ్యాండ్ రైటింగ్ ట్రైనర్. ఓకే, లాస్ట్ లెసన్లో మనం మెథడ్స్ తెలుసుకున్నాం, జోనల్ లైన్స్ తెలుసుకున్నాం, ఏ లైన్లో ఏ లెటర్ రాయాలో తెలుసుకున్నాం, ఇండివిజువల్ లెటర్ ఎట్లా రాయాలో తెలుసుకున్నాం, దాని కనెక్టివిటీ లెటర్ ఎట్లా తెలుసుకున్నాం, అది COADGQ నేర్చుకున్నాం కదా. ఎస్, అయితే ఆ రకంగానే ఇప్పుడు మరికొన్ని నేర్చుకుందాం. ఓకేనా. ఇందాకలా మనం చెప్పేటప్పుడు ఏం చేసాం, COAD ఉంది కదా, ఆ C విత్ O, C విత్ A, C విత్ D, C విత్ G, C విత్ Q అవన్నీ నేర్చుకున్నాం కదా. అట్లానే సిమిలర్గా ఇప్పుడు ఏం చేస్తామంటే IUWTJP ఇవి ఎట్లా రాయాలి చూడండి. నెక్స్ట్ U, నెక్స్ట్ W, నెక్స్ట్ T, నెక్స్ట్ J, నెక్స్ట్ P. ఓకేనా. IUWTJP వీటితో ఏ మెథడ్స్తో ఇవి వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే, జస్ట్ రైట్ అప్ స్మాల్ కర్వ్ ఉంది కదా, రైట్ అప్ స్మాల్ కర్వ్ అంతే. అలాగే రైట్ అప్ లాంగ్ కర్వ్ కూడా వస్తుంది త్వరలో. ఇప్పుడు రైట్ అప్ స్మాల్ కర్వ్ కింద ఏ లెటర్స్ వస్తాయి, ఐ ఎట్లా రాయాలి చెప్పాను కదా, IUW ఇట్లా వస్తాయి. రైట్ అప్ లాంగ్ కర్వ్కి T చూసారా, J మళ్ళీ లోవర్ జోన్, P ఇవి స్లాంటింగ్తోనే వస్తాయి, కాకపోతే లోవర్ జోన్ కేసు అనమాట. ఇవి స్లాంటింగ్లోనే వస్తాయి, లోవర్ జోన్స్. ఇప్పుడు వీటితో మనం కనెక్టివిటీ ఎట్లా రాయాలి మీకు అర్థమైందా? ప్రతిదీ చెప్తున్నాం క్లియర్గా, మళ్ళీ వినండి. IUWTJP ఓకేనా. ఇవి కనెక్టివిటీతో ఎట్లా రాయాలి అనేటువంటిది చెప్తాను, ఎట్లా రాయాలనేది అగైన్ మళ్ళీ చెప్తున్నాను, వినండి క్లియర్గా వినండి. దిస్ ఈజ్ రైట్ అప్ స్మాల్ కర్వ్ కదా. రైట్ అప్ స్మాల్ కర్వ్లో రాసేటప్పుడు I ఇట్లా రాయాలి, U ఇట్లా రాయాలి, W ఇట్లా రాయాలి. రైట్ అప్ లాంగ్ కర్వ్కి వచ్చేసరికి అబౌవ్ 3 లైన్స్కి వస్తుంది కదా, ఇట్లా వస్తుంది. JP స్లాంట్, P స్లాంట్. ఓకేనా. ఇవన్నీ కూడా మీరు జోనల్ లైన్స్లోనే అబ్జర్వ్ చేసుకుంటూ రాయాలి. ఏది కూడా మీరు జోనల్ లైన్స్ దాటి రాయకూడదు. అట్లా రాస్తే ఆక్వర్డ్గా వస్తాయి. ఒక్కొక్క లెటర్ ఎట్లా మీరు మిస్టేక్ రాస్తారో చెప్తాను, ఎలా రైట్ రాయాలో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ లెసన్లో మీకు ఏం చెప్తాను, ఇప్పుడు చూడండి చిన్న చిన్న ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు I ఉంది కదా, ఇప్పుడు I రైట్ అప్ స్మాల్ కర్వ్తో అయింది కదా, రైట్ అప్ స్మాల్ కర్వ్తో రాయొచ్చు. ఎట్లా చూసారా, I రైట్ అప్ స్మాల్ కర్వ్ అయింది. ఇదే IU రాసామనుకోండి, మీరు ఏంటి రాసినట్టు, W ఒక్కటే రాసినట్టు కనిపిస్తుంది అప్పుడు, అవునా. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డాట్ ఉంటే కానీ I తెలియదు. తర్వాత ఈ కనెక్టివిటీ ఇంకా దీని మీదకి రాశారనుకోండి, ఇది లైన్ క్రాస్ అయిపోతుంది. మిడిల్ లైన్ క్రాస్ అయిపోతే అది ఎల్లా అయ్యా ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. సో మీరు ILL రాసినట్టు అయింది తప్ప IU రాసినట్టు లేదు. IU రాయాలంటే ఎట్లా రాయాలి, లిజన్.
ఐయు. ఐడబ్ల్యూ రాయాలంటే అంతే, సింపుల్, ఐడబ్ల్యూ. ఓకేనా? అర్థమైంది అందరికీ? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఐతో మనం చెప్పాం కదా, ఐయు ఎట్లా రాసాం? ఐ విత్ యు, ఐ విత్ డబ్ల్యూ, ఐ విత్ టి, ఐ విత్ జే, ఐ విత్ పి. ఎట్లా రాయాలో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మళ్ళీ. ఐ విత్ యు, ఐ విత్ డబ్ల్యూ, ఐ విత్ టి, ఐ విత్ జే, ఐ విత్ పి. అర్థమైందా? ఇలాగా ఐతో కనెక్టివిటీ లెటర్స్ ఇట్లా రాయొచ్చు అన్నీ. అలాగే యూ విత్ ఐ, యూ విత్ డబ్ల్యూ, యూ విత్ టి, యూ విత్ జే, యూ విత్ పి, అలాగే డబ్ల్యూ విత్ ఐ. ఇది ఎట్లా రాయాలి ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డబ్ల్యూతో అన్ని కష్టమే కదా, అది కూడా మీకు ఇప్పుడు ఎట్లా అనేది రాసి చెప్తాను. డబ్ల్యూ విత్ ఐ, డబ్ల్యూ విత్ యు, డబ్ల్యూ విత్ టి, డబ్ల్యూ విత్ జే, డబ్ల్యూ విత్ పి. అట్లా అనమాట. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి డబ్ల్యూతో చెప్పడం జరిగింది. ఓకే. టీజేపి ఉన్నాయి కదా, టీ విత్ ఐ, టీ విత్ అవన్నీ చెప్పాలా, మీరు రాసుకోగలుగుతారా? అన్నీ ఇట్లానే రాయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వర్డ్స్ చెప్తాను, మీరు వినండి. ఇది మీరు ఈజీగానే రాయగలరు. ఐ విత్ యూ, డబ్ల్యూటీ, జేపీ, ఎలాగో ఇలాగ ఈ లెటర్స్ అన్నిటితో కూడా మీరు రాయాలి. ఓకే, అవి నేర్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఒక వర్డ్ రాసేటప్పుడు ఒక్కొక్క దాంతో ఏంటేంటి రాయగలము, ఒక వర్డ్ రాసినప్పుడు ఏంటేంటి మనం రాయగలము అన్నది అర్థం చేసుకోండి. ఐ విత్ ఒక వర్డ్ రాద్దాం. ఎలా రాయాలి? ఐఎన్కి ఇంక్ మీరు రాయాలనుకోండి, మీరు ఎలా రాస్తారు? ఐఎన్కి ఇంక్ రాసినప్పుడు ఇలా రాస్తారు. దీనికి ఏమైనా అర్థం ఉందా? తల తోక లేదు, కనెక్టివిటీ లేదు. ఒక లెసన్, ఒక ఇంపార్టెంట్ లెటర్ నేర్చుకునేటప్పుడు ఈ ఎన్ కర్సివ్ రైటింగ్లో తప్పు, తర్వాత స్లాంటింగ్ లేదు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారు. ఇది ఇంకా మళ్ళీ కొంతమంది అయితే ఇట్లా రాస్తారు, అదేంటో తెలీదు, మొత్తం క్లబ్ చేసి పడిస్తారు. ఇదంతా రాంగ్. ఇది ఎలా రాయాలి? ఐఎన్కి ఇంక్ రాసినప్పుడు ఇట్లా రాయాలి. ఐఎన్కే, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్. చూసారా ఎట్లా వచ్చిందో? ఎక్కడైనా నేను పెన్ లిఫ్ట్ చేశానా? లేదు. వితౌట్ లిఫ్ట్ ఆఫ్ ద పెన్, వితౌట్ లిఫ్టింగ్ ద పెన్. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. వితౌట్ లిఫ్టింగ్ ద పెన్సిల్ ఆర్ పెన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు రైట్. ఇంక్ అయింది కదా. నెక్స్ట్ లెటర్ ఏంటి? యూ. యూతో యూపీ అప్ రాయాలనుకోండి, ఇలా రాయొచ్చు. మీరు ఎలా రాస్తారు? ఇలా రాస్తారు. యూపీ రెండు క్లబ్ అయిపోతుంది. ఇది ఏంటో తెలియదు, కరెక్ట్గా నేర్చుకోండి. ఓకే. నెక్స్ట్ యూపీ అప్ అయింది కదా. నెక్స్ట్ ఏంటి? జే. జేతో ఏంటి రాస్తారు? జేతో జేయుజి జగ్ రాయొచ్చు, లేదంటే జేఓవై జాయ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. చూడండి, జేఓవై జాయ్. ఓకేనా? నెక్స్ట్ లెటర్ ఏంటి? పి. పిఐఎన్ పిన్.
మీరు ఇందులో ఏంటి గమనించారు ముఖ్యంగా చెప్పండి? ప్రతి లెటర్ కూడా స్లాంటింగ్ లైన్లో నేర్చుకోవాలి. కర్సివ్ రైటింగ్లో ఆల్వేస్ రైటింగ్ ఇన్ స్లాంట్ వే, డోంట్ రైట్ స్ట్రైట్ వే. స్ట్రైట్ వేలో రాయకూడదు, స్లాంటింగ్ లైన్లో మాత్రమే రాయాలి. అర్థమైందా? తర్వాత ఇంకొకటి మీకు చెప్తున్నాను ముఖ్యంగా, డైలీ మీకు ఇదే చెప్తాను, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే మీకు రైటింగ్ యాజ్ యూజువల్గా మీ రైటింగ్ మీకు ఉండిపోతుంది. బ్యూటిఫుల్ కర్సివ్ రైటింగ్ నేర్చుకోవాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి మంచి ఐడియాలు వస్తాయి. డ్రాయింగ్ కూడా దానివల్ల అలవాటు అవుతుంది. సో మీరు కర్సివ్ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా అసలు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అర్థమైందా? సో మీరు ఏం చేస్తారంటే కర్సివ్ రైటింగ్ డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు నిన్న కొన్ని లెటర్స్ చెప్పాను, ఇవాళ కొన్ని లెటర్స్ చెప్పాను. నెక్స్ట్ లెసన్లో ELBFHKRS ఇవి ఎట్లా నేర్చుకోవాలనేటువంటిది నెక్స్ట్ లెసన్లో విపులంగా తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.